గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ఈరోజు మనము కొత్త యూనిట్ స్టార్ట్ చేద్దామని చెప్పినాం కదా. సో అది వచ్చేసి పరమాణువులు, ఆటమ్స్. సో పరమాణువులు ఆర్డర్స్. సో మనకి ఇందుకెళ్ళి కంపల్సరీ మనకు 4 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మారిన ప్యాటర్న్ ప్రకారం అంటే ఇంకొక 4 మార్క్స్ అనేది అదనంగా యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఆల్రెడీ మనకు పరమాణువులు అంటే మనం చిన్న తరగతి నుంచి కూడా తీసుకున్నాం. ఓకేనా. మనము 6th 7th 8th 9th 6th 7th నుంచి 7th నుంచే పరమాణువులు, అణువులు అంటే మనకు తెలుసు. సో ఆల్రెడీ మనకు తెలుసు పరమాణు అంటే పరమాణువులు ఏముంటాయి, పరమాణువులు ఏముంటాయి, కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో ఏముంటుంది ప్రోటాన్లు మరియు అదేవిధంగా ప్లస్ న్యూట్రాన్లు అనేది ఇవి రెండు కలిసినాయి. ఈ ప్రోటాన్ న్యూట్రాన్లు కలిపి మొత్తం న్యూక్లియన్ అని అంటారు. ఓకేనా, న్యూక్లియన్ అని అంటారు. అదేవిధంగా పరమాణువులు కలిపి అణువుగా ఏర్పరుస్తున్నాయి. అణువులు కలిసి కొన్ని అణువుల సమయం కలిసి ఒక పదార్థంగా మనం చేస్తూ మనకు విషయంలో ఇప్పుడు మనం ప్రతి ఒక్క వస్తువు చాపి తీసుకోండి, మనం తీసుకోండి, ఇంకేదైనా చేసుకొని ఇవన్నీ వీటన్నిటిని ఏమంటాం పదార్థంగా అంటున్నాం. సో ఈ పదార్థాలు అనేటి అణువులు పరమాణువులతో కలిసి ఉన్న దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చాక్ పీస్ అంటే ఇది ఒక పదార్థం. సో దీన్ని ముక్కలు చేసినట్టయితే అణువులు, ఇంకా చేసినట్టయితే పరమాణులు. అంటే ఈ పరమాణువులు అనేటి కంటికి కనబడినటువంటి సూక్ష్మమైనటువంటి యొక్క కంటికి కనబడకుండా మనం ఒకవేళ మైక్రోస్కోప్తో చూసినా కానీ మనకు అంటే మనకు చూడలేము. అట్లాంటి అతి చిన్న పరిమాణంతో కలిగి ఉంటాయి ఈ పరమాణులు. సో పరమాణులు కలిసి ఏమవుతుంది, కొన్ని పరమాణులు కలిసి అణువుగా ఏర్పడుతుంది, కొన్ని అణువులు కలిపి ఒక పదార్థంగా అనేది ఏర్పడుతుంది. పరమాణులో ఏముంటుంది, మళ్ళీ కేంద్రకం ఉంటుంది. మరి ఆ కేంద్రకంలో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి. ఈ ప్రోటాన్ కేంద్రకం చుట్టూ మళ్ళీ ఏంటంటే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఓకేనా. వీటన్నిటి గురించి, పరమాణుల గురించి మనం ఫస్ట్ చూడంగానే పరమాణు అంటే మనకు పదార్థం తెలవాలి, పదార్థం అంటే అణువు తెలవాలి, అణువులు అంటే అణువు నుంచి పరమాణు నుంచి కేంద్రకంలో ప్రోటాన్ న్యూట్రాన్. ఈ విధంగా ఈ పదార్థం ప్రతి ఒక పదార్థం తీసుకున్నట్టయితే కొన్ని పరమాణుల సముదాయంతో పదార్థం అనేది ఏర్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ ఉంది ప్లస్ ఆక్సిజన్ ఉంది. ఈ రెండు పరమాణులు కలిసి ఒక అణువును ఏర్పరుస్తాయి, H2O అంటే నీరుని ఏర్పరుస్తాయి. అదేవిధంగా కార్బన్ ఇప్పుడు కార్బన్ ఉంది, O2 ఉంది కదా. సో ఈ రెండు కలిపి CO2 అనేది కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరుస్తున్నాయి. అంటే ఈ రెండు పరమాణులు కలిసి ఒక అణువుని, ఇక్కడ రెండు పరమాణులు కలిసి ఇట్లా అణువును ఏర్పరుస్తున్నాయి. ఈ అణువులన్నీ అణువులన్నీ కలిసి ఒక పదార్థంగా అనేది అంటే అతి చిన్న పరిమాణాన్ని పరమాణు అని అంటాం. ఈ పరమాణులో మళ్ళీ కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ కేంద్రకంలో మళ్ళీ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. ప్రోటాన్లకు ధనావేశం ఉంటుంది, న్యూట్రాన్లకు ఏది స్థిరత్వం. న్యూట్రాన్లు స్థిరత్వంతో కలిగి ఉంటాయి, ఎలక్ట్రాన్లు రుణావేశాన్ని కలిగి ఉంటాయని మనం చెప్పుకుంటాం. సో మరి ఈ పరమాణులు ఇప్పుడు నేను చెప్పేటి కేంద్రకాలు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు వీటన్నిటి గురించి మనకు ఒక శాస్త్రవేత్త తెలపడం జరిగింది. ఫస్ట్ ఈ పరమాణుల గురించి జే థామ్సన్ ఫస్ట్ పరమాణుల నమూనా గురించి తెలియజేసింది ఎవరంటే జే థామ్సన్ అనే శాస్త్రవేత్త తెలియజేసిండు. ఈయన దేని ద్వారా తెలిసిందంటే పుచ్చకాయను తీసుకొని పుచ్చకాయ నమూనా ద్వారా. దేని ద్వారా తెలియజేసిండు పరమాణు నమూనాను? పుచ్చకాయ నమూనా ద్వారా. పుచ్చకాయ నమూనా ద్వారా దీన్ని పరమాణు నిర్మాణాన్ని తెలిపాడు. ఫస్ట్ శాస్త్రవేత్త ఎవరు? జే థామ్సన్ అనే శాస్త్రవేత్త. పుచ్చకాయ నమూనా ద్వారా దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే ప్లమ్ పుడ్డింగ్ అంటారు. ప్లమ్ పుడ్డింగ్ ద్వారా ఏం చేసిండు? పరమాణు నమూనాను వివరించిండు. ఎవరు? జే థామ్సన్ అనే శాస్త్రవేత్త. మరి ఏమని చెప్పిండంటే పుచ్చకాయ మనకు తెలుసుగా వాటర్ మిలన్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇలా ఎట్లుంటుంది, ఎర్రగా ఇట్లా గుజ్జు ఉంటుంది కదా. సో ఈ విధంగా సో ఇందులో ఏముంటాయి, అక్కడక్కడ గింజలు ఉంటాయి కదా. సో ఈయన ఏమని చెప్పిండంటే
పుచ్చకాయలోని గుజ్జు మొత్తము, పుచ్చకాయలోని గుజ్జు మొత్తాన్ని ఏమని చెప్పిండంటే, పుచ్చకాయలోని గుజ్జు మొత్తాన్ని ఏమంటున్నాము, పుచ్చకాయలోని ఆ పుచ్చకాయ ముందు చేసిండు, పుచ్చకాయ గుజ్జు అంతా ధనావేశం అని చెప్పిండు. పుచ్చకాయలోని గుజ్జు అంతా ఏమని చెప్పిండు, ఈ పుచ్చకాయలోని ఈ గుజ్జు ఉంది కదా, ఈ పుచ్చకాయలోని గుజ్జు మొత్తము ఏమని చెప్పిండు, ధనావేశం కలిగి ఉంటుంది అని చెప్పాడు. పుచ్చకాయ మొత్తం గుజ్జు మొత్తం ఏముంది, ఆ గుజ్జు మొత్తం ఏముంటుంది, ఇది ధనావేశంతో ఆవేశంతో ఆవరించబడి ఉంటుంది. దాన్ని ఏమన్నాము, ఇదంతా ధనావేశం అన్నాడు. సో పుచ్చకాయలోని గింజలు అక్కడక్కడ ఉంటాయి కదా, ఈ పుచ్చకాయలోని గింజలను పుచ్చకాయలోని గింజలు గుజ్జును ఏమేమన్నాడు, ధనావేశం అన్నాడు. అదేవిధంగా ఈ పుచ్చకాయలోని అక్కడక్కడ ఉన్నటువంటి పొదిగినటువంటి గింజలను, అక్కడక్కడ పొదిగిన ఈ గింజలను ఏమన్నాడు అంటే, ఆ పుచ్చకాయలోని గింజలను పొదిగి ఉంటాయి, వాటిని ఏమన్నాడంటే ఎలక్ట్రాన్లను అని చెప్పిండు. ఏమని చెప్పిండు ఈయన, పుచ్చకాయ నమూనా ద్వారా పరమాణు నిర్మాణం అని చెప్పిండు. పరమాణు అంతా ధనావేశం, పరమాణు అంటే ఈ యొక్క పుచ్చకాయ యొక్క మొత్తం గుజ్జును పరమాణు యొక్క ధనావేశంగా నిర్ణయించాడు. అదేవిధంగా ఆ పుచ్చకాయలోని గింజలను, అక్కడక్కడ పొదిగి ఉన్నటువంటి గింజలను ఏమని చెప్పిండు, ఎలక్ట్రాన్లు అని ఈయన జేజే థామ్సన్ ఏంది పుచ్చకాయ నమూనా ద్వారా పరమాణు నిర్మాణాన్ని వివరించింది. ఈయన ఫస్ట్ తెలిపిండు, మరి ఇది వాస్తవం నిజమా అబద్ధమా అని తెలియదు, కానీ ఫస్ట్ పరమాణు నమూనా ఈ విధంగా ఉంటుంది, పరమాణు అనేది మొత్తం ధనావేశం కలిగి ఉంటుంది. ఎట్లా పుచ్చకాయ గుజ్జులోని గుజ్జు అయితే ఏ విధంగా ఉంటుందో పరమాణు మొత్తంలో ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఆ గుజ్జులాగా అక్కడక్కడ ఆ గింజలు అయితే ఎట్లయితే పొదిగి ఉన్నాయో అక్కడక్కడ ఏం కలిగి ఉంటాయి, ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయని చెప్పిండు. సో మరి ఈయన కరెక్ట్ కాదు అని మళ్ళా నెక్స్ట్ ఈయన శిష్యుడే అనేటువంటి, మరి ఈయన చెప్పినటువంటి ఈయన ఏదైతే చెప్పిండో ఇది పరమాణు వర్ణపటాన్ని వివరించలేదు, పరమాణు వర్ణపటాన్ని వివరించలేకపోయింది, ఎవరు, జేజే థామ్సన్. సో కాబట్టి ఈయన తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఈయన శిష్యుడే ఉన్నాడు, రూథర్ఫర్డ్. జేజే థామ్సన్ యొక్క శిష్యుడే ఎవరు, రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త. ఏమని చెప్పిండు ఈయన శిష్యుడే, ఏం చేసిండంటే ఈయన తర్వాత ఏం చెప్పిండు, జేజే థామ్సన్ చెప్పిన పుచ్చకాయ నమూనా పరమాణు నిర్మాణం అనేది మరి అది కరెక్ట్ కాదు, మరి అని ఏం చెప్పిండు, ధనావేశం మొత్తం ఆవరించి ఉంటుంది, ఆ మొత్తం పరమాణులో ధనావేశం అంతా ఆవరించి ఉంటుంది, అక్కడక్కడ మాత్రమే అయితే పుచ్చకాయలు ఎక్కడైతే గింజలు ఉన్నాయో వాటిని ఎలక్ట్రాన్లు అన్నాం కదా, అట్లా ఎలక్ట్రాన్లు పొదిగి ఉంటాయని చెప్పింది కదా, అది కరెక్ట్ కాదు అని ఈయన తర్వాత ఎవరు వచ్చిండు, జేజే థామ్సన్ తర్వాత రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త వచ్చిండు. ఓకేనా, జేజే థామ్సన్ ఏం చెప్పిండు, పుచ్చకాయ నమూనా ద్వారా పరమాణులో ధనావేశం అంతా ఆవరించబడి ఉంటుందని చెప్పిండు, అక్కడక్కడ మాత్రమే పుచ్చకాయలోని గింజల వల్ల ఎలక్ట్రాన్లు అక్కడక్కడ పొదిగి ఉంటాయని చెప్పిండు. ఈయన పరమాణు వర్ణపటాన్ని వివరించలేడు. సో ఈయన చెప్పిన ఈ యొక్క పరమాణు నమూనా నిర్మాణాన్ని ఎవరు, దీని తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరు, రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త. ఆయన ఎవరు, జేజే థామ్సన్ యొక్క శిష్యుడే. సో ఆయన ఏం చేసిండు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిండు పరమాణు నమూనా. మన పరమాణు నమూనా చూడండి, ఎవరు ఫస్ట్ జేజే థామ్సన్ చెప్పిండు, తర్వాత ఎవరు, ఈయన తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరు, రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త వచ్చింది. ఓకేనా, సో ఈయన రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ఎవరు, జేజే థామ్సన్ యొక్క శిష్యుడు. రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనా అని అంటారు, రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనా అని అంటారు. అదేవిధంగా ఆయనే ఆల్ఫా కణ పరిక్షేపణం ద్వారా కేంద్రకంను కనుగొన్నాడు. ఆల్ఫా కణం పరిక్షేపణం ద్వారా ఈ యొక్క కేంద్రకాన్ని ఏ విధంగా ఉంటుందో కనుగొన్నాడు. అదేవిధంగా పరమాణు నిర్మాణాన్ని తెలిపాడు. ఆల్ఫా కణ పరిక్షేపం ద్వారా కేంద్రకాన్ని కనుక్కోండు. అదేవిధంగా రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనా ద్వారా పరమాణు యొక్క నిర్మాణం గురించి దాని గురించి తెలపడం జరిగింది. ఎవరు, రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త. మరి ఈయన ఏం చెప్పిండు అయ్యా అంటే, సో ఈయన ఏం చెప్పిండు రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనా. సో ఈయన ఏం చెప్పిండంటే పరమాణు ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుందని చెప్పిండు. ఫస్ట్ ఏం చెప్పిండు, పరమాణు ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుంది, ఎక్కువ భాగం ఏముంటుంది, ఖాళీగా ఉంటుందని చెప్పండి. ఈయన పరమాణు మధ్య ప్రాంతంలో, పరమాణువు
పరమాణువు మధ్య ప్రాంతంలో ఏముంటుంది? కేంద్రకం ఉంటుంది. ఏముంటుంది? కేంద్రకం కలిగి ఉంటుంది అని చెప్పిండు. కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం మొత్తం ధనావేశం మరియు మొత్తం ద్రవ్యరాశి కేంద్రీకృతమై ఉంటుంది. ఈ కేంద్రకం మొత్తం ధనావేశం కలిగి ఉంటుంది, అదేవిధంగా ద్రవ్యరాశితో కేంద్రీకృతమై ఉంటుందని చెప్పిండు. ఎవరు? పరమాణు మధ్య ప్రాంతంలో ఏముంటుంది? చిన్న ప్రాంతంలో చిన్నగా కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ ఏముంటుంది అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు గ్రహమండల నమూనా అని చెప్పినాం కదా. ఈయన ఏమని చెప్పినట్టే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు సూర్యుని చుట్టూ వివిధ గ్రహాలు ఏ విధంగా తిరుగుతాయో అలాగా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయని చెప్పు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఎట్లా చెప్పిండు? సూర్యుని చుట్టూ వివిధ గ్రహాలు ఏ విధంగా తిరుగుతాయో అదే విధంగా ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతాయని చెప్పిండు. వివిధ కక్షల్లో వివిధ గ్రహాలు ఏ విధంగా తిరుగుతాయో ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఆ విధంగా తిరుగుతాయని ఎవరు చెప్పారు? రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త తెలుపని చెప్పింది. దీన్నే రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనా అంటాడు. అంటే ఎలక్ట్రాన్లు ఎట్లా తిరుగుతున్నాయి? సూర్యుని చుట్టూ వివిధ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయో ఆ విధంగా ఏం తిరుగుతున్నాయి? ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయని ఈ రూథర్ఫర్డ్ అనేది శాస్త్రవేత్త ఈ గ్రహమండల నమూనా ద్వారా తెలపడం జరిగింది. సో ఈయన మరి ఈ పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం చాలా తక్కువ అని చెప్పిండు. పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం చాలా తక్కువ అని తెలిసిండు. కేంద్రక పరిమాణం చాలా తక్కువ అని తెలియజేయడం జరిగింది. పరమాణుతో పోలిస్తే కేంద్రక పరిమాణం ఎట్లా అంటే పరమాణు సైజు పెద్దగా ఉంటుంది, కేంద్రక పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకు చెప్పిండు? నేను ఫస్ట్ చెప్పిండు. ఏమని చేసిండు? పరమాణులో ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుంది, ఆ పరమాణులో మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఎట్లా తిరుగుతాయంట? సూర్యుని చుట్టూ వివిధ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయో ఆ విధంగా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. దీన్నే రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనా అంటాడు. మరి ఈయన ఈ కేంద్రకం ఎట్లుంటుంది, అసలు కేంద్రకం ఉంటుంది మరి ఏ విధంగా ఉంటుందని దేని ద్వారా కనుక్కుండు? ఆల్ఫా కణ పరిక్షేపణం ద్వారా కనుక్కున్నాడు. మరి ఆ ఆల్ఫా కణ పరిక్షేపణం ఏంటో చూద్దాం. సో ఇది అర్థమైంది కదా. పరమాణులో ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుంది, అదేవిధంగా పరమాణులో అతి చిన్న భాగం మధ్య భాగంలో ఏముంటుంది? కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఎట్లా తిరుగుతాయి? సూర్యుని చుట్టూ వివిధ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయో ఆ విధంగా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయని చెప్పిండు. ఓకేనా? అదేవిధంగా పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం చాలా చిన్న సైజు ఉంటుందని చెప్పిండు. సో ఇదంతా ఓకే. మరి ఏం చెప్పిండంటే పరమాణు చుట్టూ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. మరి తిరిగినప్పుడు అవి శక్తిని కోల్పోయి ఆ పరమాణులో ఆ కేంద్రకంలో పడి ఎలక్ట్రాన్లు కేంద్రకంలో ఆ పరమాణు నశించాలా? మరి అట్లా జరుగుతలేదు. సో అది వివరించలేకపోయాడు ఎవరు? రూథర్ఫర్డ్. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనము బయట మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తున్నాం అనుకోండి, గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తున్నాం. ఒక ట్రిప్ కొడతాం, 2 ట్రిప్ కొడతాం, 3 ట్రిప్, ఒక 10 ట్రిప్లు కొట్టిన తర్వాత మీకు ఏమవుతుంది? శక్తి కోల్పోయి మీరు ఏం చేస్తారు? ఆగిపోతారు. సో మరి నువ్వు కూడా ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయని అన్నావు. ఏది? సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అన్నావు. మరి అలా తిరుగుతున్నప్పుడు అది తిరిగి శక్తిని కోల్పోయి ఆ కేంద్రకంలో పడి అది పరమాణు నశించాలా? మళ్ళీ అలా జరగట్లేదు. మరి దాన్ని వివరించలేకపోయాడు. ఇది ఒక లోపం రూథర్ఫర్డ్ అనేది. ఓకేనా? సో ఈ విధంగా రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనాను వివరించాడు. మరి ఈ కేంద్రకం అనే కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకున్నా అంటే ఆల్ఫా కణ పరిక్షేపణం, అంటే ఆల్ఫా కణాల కిరణాన్ని ఏంటిది ఒక బంగారు రేకు వైపుకు పంపించి ఈ యొక్క ఆల్ఫా కణ పరిక్షేపణాన్ని చేశాడు. ఆ ఆల్ఫా కణ పరిక్షేపణం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆల్ఫా కణ పరిక్షేపణం. ఆల్ఫా కణక్షేపణం అంటే దీన్ని ఆల్ఫాతో చూస్తున్నాం. ఆల్ఫా కణ పరిక్షేపణం. సో ఈ పటం ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇది ఉద్గారం అనేది ఒకటి తీసుకుంటాం. సో ఈ ఉద్గారం ద్వారా ఆల్ఫా కణాలని మనము పంపిస్తాం. సో
సో ఇది ఉద్గారం. సో ఇందులో మనం ఏం తీసుకుంటాం, ఆల్ఫా కిరణాలను తీసుకుంటాము. ఈ ఆల్ఫా కిరణాలు ఏం చేస్తుంటే ఒక బంగారు రేకుపై ఏం చేస్తున్నాము, ఒక బంగారు రేకు వైపుకి మనము దీన్ని ఏం చేస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఆల్ఫా కణాలను పంపించినట్టయితే సో ఇవి ఏం చేస్తున్నాయి, ఈ బంగారు రేకుకుండా చొచ్చుకోపోకుండా కొన్ని దగ్గర వంగి ప్రయాణిస్తున్నాయి, కొన్ని ఏమో మొత్తం పరిక్షేపణం అంటే ఆ పడంగానే ఎక్కడక్కడ ఏం చేస్తున్నాయి, ఎక్కడ అటు వెళ్ళిపోతున్నాయి. చూడు ఇటు 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 రావడం జరుగుతుంది. ఇటు అంటే మొత్తం ఇక్కడ ఈ బంగారు రేఖ మీదకి ఆల్ఫా కణాలు పంపించగానే ఇది తెర అంటారు. దీని ఏమంటారు, తెర అంటారు. ఇది బంగారు రేఖ అంటారు. ఇది ఆల్ఫా కణాలను ఉద్గారించే కిరణం, ఉద్గారం చేసేటటువంటి ఆల్ఫా కిరణాలు. సో ఇక్కడ నుంచి బంగారు రేఖ పైన పతనం చెందించినప్పుడు ఏమవుతున్నాయి, ఆ బంగారు రేఖ పై చొచ్చుకుపోయేటప్పుడు కొన్ని కిరణాలు ఫర్ ఎగ్జాంపుల్ సుమారు 20,000 ఆల్ఫా కిరణాలను మనం ఇక్కడ నుంచి ఈయన పంపించినప్పుడు ఇందులో అన్ని ఏం చేస్తున్నాయి, ఆ బంగారు రేఖ మీద పడంగానే అక్కడక్కడ మొత్తం వెదజల్లిపోతున్నాయి. కొన్నేమో ఒక ఈ 20,000 కిరణాలు ఒకటి లేదా రెండు కిరణాలు అదే విధంగా వెనుకకు రావడం జరిగినాయి. అంటే θ90 డిగ్రీస్ చేస్తూ ఆ కిరణం అనేది వెనుకకు రావడం జరిగింది. అరే మరి ఇదంతా దేని ద్వారా, ఈ తెర ఉంది కదా, ఈ తెర ద్వారా మనం చూడడం జరిగింది. మరి దేవుని పంపిస్తే ఇట్లా వెళ్ళిపోవాలా, ఇది ఒక బంగారు రేఖ అనేది, ఇది కూడా ఒక పరమాణు కదా. ఈ ఆల్ఫా కిరణాలు పంపించినట్టయితే ఈ ఆల్ఫా కిరణాలకు ఈ ఏం కలిగి ఉంటుంది, ఇది ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఆల్ఫా కిరణాలు ఏ కలిగి ఉంటుంది, ధనావేశాన్ని కలిగి ఉంటాయి. మరి ఇందులో ఎక్కడైతే ఈ బంగారు రేఖ మీద పడ్డప్పుడు ఈ విధంగా అన్ని పోతుంటే దీని మధ్యల ప్రాంతంలో, ఈ మధ్య ప్రాంతంలో ఒక బిందువు వద్ద పడిన కిరణం ఎగ్జాక్ట్లీ మళ్ళీ తిరిగి వెనుకకు రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది, సో ఈ బంగారు రేకులో ఈ మధ్య ప్రాంతంలో ఏముంటుంది, కేంద్రకం ఉంటుంది. కేంద్రకం ఏ ఆవేశం ఉంటుంది, ధనావేశం ఉంటుంది. సో ఈ ఆల్ఫా కిరణాలు కూడా ధనావేశాలు కాబట్టి వెంటనే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఉల్టా రివర్స్ రావడం జరుగుతుంది. మొత్తం పరావర్తనం అనేది చెందుతుంది. ఎంత θ90 డిగ్రీస్ అయ్యి అంటే 20,000 కిరణాలలో ఒక్క కిరణం మాత్రమే రివర్స్ అవుతుంది, మిగతా అన్ని కిరణాలు దాని నుండి చొచ్చుకోపోయి పక్కకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ మధ్య ప్రాంతంలో మిగతా అంటే ఆయన ఏమంటాడు, పరమాణు మొత్తం చాలా భాగం ఖాళీగా ఉంటుంది. ఎందుకన్నాడు, మిగతా ప్రాంతాల్లో ఖాళీగా ఉంది కాబట్టి పరమాణులు కొన్ని వంగి అనేటివి ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ ధనావేశం ఉంటే ఇలా పక్కకు ఇలా వెళ్ళిపోతున్నాయి, కానీ మధ్య భాగంలో పడ్డ కిరణం మాత్రం వెంటనే వెనుకకు రావడం జరుగుతుంది. ఎందుకు, అక్కడ ఇవి రెండు ధనావేశాలు కాబట్టి వికర్షణకు గురై ఆ కిరణం వెనుకకు రావడం జరుగుతుంది. మిగతా మొత్తం పరమాణు మొత్తం ఖాళీ ప్రదేశం ఉంటుంది కాబట్టి అవి వంగి అటు పక్కకి వెళ్ళి వంగి ప్రయాణించి చొచ్చుకొని వెళ్ళిపోతున్నాయని ఈయన చెప్పిండు. ఇది ఆల్ఫా కణ పరిక్షేపణం ద్వారా ఏంటిది, పరమాణులో కేంద్రకం అనేది అతి చిన్న భాగం ఉంటుంది, పరమాణు మొత్తం ఖాళీగా ఉంటుంది. సో ఈ కేంద్రకం అనేది ధనావేశాన్ని కలిగి ఉంటుందని ఈ ఆల్ఫా కణ పరిక్షేపణం ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఈ ఆల్ఫా కణ పరిక్షేపణం ద్వారా ఈ విధంగా తెలియజేసిన కూడా. సో ఇందులో ఈ ఆల్ఫా కణ పరిక్షేపణలో అభిఘాత పరామితి అంటే చూద్దాం మనం. అభిఘాత పరామితి అని ఏమంటారు, అభిఘాత పరామితిని దీంతో స్మాల్ డీతో చూస్తాము. అభిఘాత పరామితి అంటే ఏంటి లేదు, ఈ ఆల్ఫా కణాల యొక్క వేగ సదిశం ఉంది కదా. సో ఈ ఆల్ఫా కణం యొక్క వేగ సదిశకు ఉండే లంబ దూరాన్ని, ఆల్ఫా కణాలకు వేగ సదిశ ఉండే లంబ దూరాన్ని ఏమంటారు, అభిఘాత పరామితి అంటారు. అంటే ఆల్ఫా కణాలు ఏం చేస్తున్నాయి, ఈ బంగారు రేఖతో అభిఘాతం చెందుతున్నాయి. ఇలా అభిఘాతం చెందక ముందు ఆల్ఫా కణాలు కొంత వేగాన్ని కలిగి ఉంటాయి కదా. సో అభిఘాత పరానికి ముందు ఈ ఆల్ఫా కణాలకు ఉండే వేగ సదిశకు ఈ దాని యొక్క లంబ దూరాన్ని, ఆ వేగ సదిశకు ఉండే లంబ దూరాన్ని ఏమంటున్నామంటే అభిఘాత పరామితి అని అంటున్నాము. నెక్స్ట్ ఇందులో పరిక్షేపణ కోణం అని కూడా అంటారు. పరిక్షేపణ కోణం అంటే ఏంటిదని కూడా చూద్దాం. పరిక్షేపణ కోణం, మరి పరిక్షేపణ కోణం అంటే ఏంటిదో చూద్దాం. అభిఘాత పరామితి అంటే ఏంది, ఆల్ఫా కణాలు బంగారు రేఖతో అభిఘాతం చెందినప్పుడు అభిఘాతానికి ముందున్నటువంటి ఆల్ఫా కణాల యొక్క వేగ సదిశకు ఉండే లంబ దూరాన్ని అభిఘాత పరామితి అంటారు. పరిక్షేపణ కోణం అంటే దీన్ని తీటాతో చూస్తాం. పరిక్షేపణ కోణం అంటే ఎప్పుడైతే ఆల్ఫా కణాలు ఎక్కడైతే ఈ బంగారు రేఖతో అభిఘాతం అంటే దాంతో తాడనం చెందినప్పుడు కొన్ని కిరణాలు ఏం చేస్తున్నాయి, ఆడ విచలనం చెందుతున్నాయి. ఇలా విచలనం చెందినప్పుడు ఇక్కడ ఏర్పడేటువంటి కోణాన్ని అంటే ఆల్ఫా కణం అభిఘాతం తర్వాత విచలనం చెందిన కోణాన్ని తీటాన్ని ఏమంటున్నాం అంటే పరిక్షేపణ కోణం అంటాము.
సో మరి పరిక్షేపణ కోణం ఏ విధంగా ఉంటుందంటే అభిఘాత పరామితి తగ్గినట్లయితే పరిక్షేపణ కోణం పెరుగుతుంది. అభిఘాత పరామితి తగ్గినట్లయితే పరిక్షేపణ కోణం ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే అభిఘాత పరామితి అనేది ఎక్కువ ఉన్నదంటూ తక్కువ ఉన్నదంటూ పరిక్షేపణ కోణం అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ వంగి ప్రయాణిస్తుంది. అభిఘాత పరామితి తక్కువ ఉన్నట్టయితే పరిక్షేపణ కోణం అనేది కూడా అభిఘాత పరామితి అనేది ఎక్కువ ఉంటే పరిక్షేపణ కోణం అనేది తక్కువ ఉంటుంది. అంటే ఇవి రెండు విలోమానుపాతంలో ఉంటాయి, అభిఘాత పరామితి మరియు పరిక్షేపణ కోణం. సో ఇక్కడ అభిఘాత పరామితి డి ఈక్వల్ టు ఒకవేళ అభిఘాత పరామితి అభిఘాత పరామితి బి ఈక్వల్ టు 0 అయినట్టయితే పరిక్షేపణం తీటా ఈక్వల్ పై అవుతుంది, అంటే అది లంబంగా మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ తీటా ఈక్వల్ 0 అయినట్టయితే తీటా ఈక్వల్ టు అంటే ఇక్కడ కోణం ఏం 0 లేదంటే ఆల్ఫా కణం అనేది ఎలాంటి కోణం చేయకుండా అక్కడ నుంచి ఈ బంగారు రేఖ నుండి చొచ్చుకొని పోతుంది. ఈ విధంగా అభిఘాత పరామితి అంటే ఆల్ఫా కణ పరిక్షేపణలో అభిఘాత పరామితి అంటే పరిక్షేపణ కోణం అంటే అభిఘాత పరామితి పరిక్షేపణం మధ్య సంబంధం ఎట్లుంటుంది, అభిఘాత పరామితికి పరిక్షేపణము విలోమానుపాతంలో ఉంటుంది. ఇది తగ్గితే అది పెరుగుతుంది, ఇది పెరిగితే అది తగ్గుతుంది అనేది ఉండడం జరుగుతుంది. సో అభిఘాత పరామితి అంటే ఆల్ఫా కణాల అభిఘాతానికి ముందు వాటి యొక్క ఆల్ఫా కణాలకు ఉండేటువంటి సదిశా వేగం యొక్క లంబ దూరాన్ని సదిశా వేశానికి ఉండే లంబ దూరాన్ని ఏమంటాము అభిఘాత పరామితి అంటాం. పరిక్షేపణ కోణం అంటే ఆల్ఫా కణాలు బంగారు రేఖతో అభిఘాతం చెందినప్పుడు అవి ఆ విచలనం చెందినప్పుడు ఏర్పడిన కోణాన్ని ఏమంటాం పరిక్షేపణ కోణం అని అంటారు. ఇంకోటి అత్యంత సామీప్య దూరం అని ఉంటుంది. అత్యంత సామీప్య దూరం అంటే చూడండి నెక్స్ట్ ఏమంటాం ఇందులోనే అత్యంత సామీప్య దూరం. సో అత్యంత సామీప్య దూరం అంటే చూడండి ఈ ఆల్ఫా కణాలు కొంత వేగంతో ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటికి ఏముంటుంది, ఆల్ఫా కణాలకు కొంత గతి శక్తిని కలిగి ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఈ అభిఘాతం చెందుతుందో ఆల్ఫా కణాలు దాంతో గతిశక్తి కేంద్రకం నుండి కొంత దూరంలో శూన్యమవుతుంది, అంటే ఇప్పుడు కొంత వేగంతో ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆ బంగారు రేఖ యొక్క కేంద్రకం దగ్గరకు పోయినప్పుడు దీని గతిశక్తి అనేది శూన్యమవుతుంది, అంటే వేగం అనేది ఒక్కసారి తగ్గిపోతుంది. ఎప్పుడైతే శూన్యం అవుతుందో దాన్నే అత్యంత సామీప్య దూరం అంటారు. అంటే ఆల్ఫా కణాల యొక్క గతిశక్తి కేంద్రకానికి దగ్గరగా ఎక్కడైతే వాటి యొక్క గతిశక్తి శూన్యం అవుతుందో దాన్ని అత్యంత సామీప్య దూరం అని అంటారు. ఎందుకు శూన్యం అవుతుంది, ఇది ప్లస్ సో దగ్గర రాగానే దాని వేగం అనేది తగ్గిపోతుంది. ఒకనొక టైంలో ఈ యొక్క వేగం అంటే గతిశక్తి మొత్తం ఏమైతే 0 అవుతుంది, ఆ 0 అయ్యే దూరాన్ని ఏమంటున్నా అత్యంత సామీప్య దూరం అనేది అవుతుంది. సో ఈ విధంగా ఆల్ఫా కణ యొక్క పరిక్షేపణలో అభిఘాత పరామితి అండ్ పరిక్షేపణ కోణం అండ్ అత్యంత సామీప్య దూరాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇది ఏంటిది రూథర్ఫర్డ్ చెప్పినటువంటి గ్రామ మండల నమూనా అండ్ ఆల్ఫా కణ పరిక్షేపణ తర్వాత పరమాణు నిర్మాణంలో తెలిసింది. మరి ఈయన దాని లోపం ఒకటి ఉన్నది, ఏంటిది కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు మరి తిరుగుతాయని చెప్పినావు గ్రామ మండల నమూనా ప్రకారం కరెక్టే. మరి అలా తిరుగుతున్నప్పుడు ఆ కేంద్రక ఎలక్ట్రాన్ యొక్క శక్తి అనేది కోల్పోయి తిరిగి దాని శక్తి కోల్పోయి అందులోనే కేంద్రకంలో పడి ఆ పరమాణు నశించాలా, మరి అలా జరగడం లేదు అనేది దీని యొక్క లోపం అనేది రూథర్ఫర్డ్ గ్రామ మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన లోపం ఏంది అంటే పరమాణు స్థిరత్వాన్ని వివరించలేకపోయాడు ఎవరు, రూథర్ఫర్డ్. సో ఈ పరమాణు స్థిరత్వాన్ని వివరించలేదు కదా. సో దీని తర్వాత ఇంకో శాస్త్రవేత్త వచ్చిండు, నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త వచ్చి ఇది కరెక్ట్ కాదని మళ్ళీ ఈయన కూడా ఒక పరమాణు నమూనాను తెలిపిండు. సో ఈయన తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరు, నీల్స్ బోర్. ఓకేనా, రూథర్ఫర్డ్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఈయన తర్వాత ఎవరు వచ్చారు, నీల్స్ బోర్. నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త 1913వ సంవత్సరంలో ఈయన మళ్ళీ ఎవరు రూథర్ఫర్డ్ చెప్పినటువంటి గ్రహమండలంలో కరెక్ట్ కాదని 1913వ సంవత్సరంలో ఈయన కూడా పరమాణు నమూనాను మళ్ళీ నిర్మాణాన్ని వివరించాడు. ఈయన చెప్పాడు పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన స్థిర కక్షలో తిరుగుతాయని చెప్పిండు. ఈయన ఏం చెప్పిండు, పరమాణువులో కేంద్రకం ఉంటుందని చెప్పిండు. కరెక్టే, కేంద్రకం ఉంటుంది, మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని చెప్పాడు. కానీ కేంద్రకం చుట్టూ
ఎలక్ట్రాన్లు ఒక స్థిర కక్షలో తిరుగుతాయని చెప్పిండు. స్థిర కక్షల గురించి వివరించిండు. ఒక స్థిర కక్షలో గురించి చెప్పిండు. వీటిని స్థిర కక్షలను ఏమంటారు అంటే శక్తి స్థాయిలు అని అంటారు. శక్తి స్థాయిలు అని చెప్పి వీటికి పేరు పెట్టిండు. JKLMN అని పేరు పెట్టిండు. ఎవరు? నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త. అంటే ఈయన ఏం చెప్పిండు? పరమాణువులో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఒక స్థిర కక్షలో తిరుగుతాయి అన్నాడు. ఆయన ఏం చేస్తుండు? ఆయన ఏం చెప్పిండు? రుదర్ఫర్డ్ గ్రహ మండలం అని చెప్పిండు. అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నా ఆ విధంగా తిరుగుతున్నాయని చెప్పిండు. కానీ ఈయన ఏం చెప్పిండు? ఒక స్థిర కక్షలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్రకం ఈ విధంగా ఉంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు స్థిర కక్షల్లో తిరుగుతాయి, ఈ విధంగా తిరుగుతాయని చెప్పిండు. వీటికి ఈ స్థిర కక్షలు శక్తి స్థాయిలు అని పేరు పెట్టిండు. వీటికి JKLM అని ఒక్కొక్క కక్షకు ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. వీటిని స్థిర కక్షలు శక్తి స్థాయిల పట్టీలు అని అంటారు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఒక స్థిర కక్షలో తిరుగుతాయి. ఇలా స్థిర కక్షలో తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవని చెప్పిండు. ఎలక్ట్రాన్లు స్థిర కక్షలో తిరుగుతున్నప్పుడు శక్తిని కోల్పోవని చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు? స్థిర కక్షలో మరి శక్తి కోల్పోవాలా, మరి అలా జరగట్లేదు అంటే ఈయన ఏం చెప్పిండు? ఎలక్ట్రాన్లు స్థిర కక్షలో తిరిగేటప్పుడు శక్తిని కోల్పోవు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రాన్లు ఏం చేస్తున్నాయి? ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి దుంకుతున్నాయి. అదేవిధంగా తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయికి దుంకుతున్నాయి. ఇలా దుంకినప్పుడు ఎలక్ట్రాన్లు అనేది ఎక్కువ శక్తి స్థాయిని స్థిర కక్షలో 1, 2, 3, 4 ఈ విధంగా స్థిర కక్షలు ఉన్నాయి కదా, అంటే ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయిని దుంకినప్పుడు శక్తి అనేది ఉద్గారం అవుతుంది. అదేవిధంగా తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయిలోకి దూకినప్పుడు, అదేవిధంగా తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయిలోకి దూకినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి దుంకినప్పుడు శక్తిని కోల్పోతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి దుంకినప్పుడు శక్తిని గ్రహిస్తుంది అని చెప్పిండు. ఎవరు? నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త. మరి ఈయన అంతా దేన్ని ఉపయోగించి చెప్పుకుంటే హైడ్రోజన్ పరమాణు నమూనాను తీసుకొని ఈ వర్ణపటాన్ని అనేది వివరించడం జరిగింది. మరి ఈయన యొక్క మెయిన్ లోపం ఏంటంటే ఓన్లీ హైడ్రోజన్ కే వివరించిండు. దీనికంటే ఎక్కువ పరమాణు కనీసం హీలియం కు కూడా ఈయన వివరించలేకపోయాడు. ఓన్లీ హైడ్రోజన్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. బోర్ పరమాణు నమూనా అనేది హైడ్రోజన్ మాటగా వరిస్తుంది. ఇవి స్థిర కక్షలో తిరుగుతాయి. అవి స్థిర కక్షలో తిరగబడినప్పుడు ఎలక్ట్రాన్లు అనేవి శక్తిని కోల్పోవు. కానీ ఇలా స్థిర కక్షలో తిరిగినప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి నుండి తక్కువ శక్తి స్థాయికి దూకుతాయి, తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయికి దూకుతాయి అని తెలపడం జరిగింది. ఇలా తెలిపినప్పుడు ఎక్కువ నుంచి తక్కువ అయినప్పుడు శక్తి ఉద్గారం అవుతుంది, అంటే శక్తిని కోల్పోతుంది. తక్కువ నుంచి ఎక్కువకు పోయినప్పుడు శక్తిని గ్రహిస్తుంది అనేది వివరించడం జరిగింది. సో ఇవన్నీ దేని ద్వారా తెలిపిండు? హైడ్రోజన్ పరమాణు నమూనా. హైడ్రోజన్ అనే ఒకదానికి మాత్రమే తెలపడం జరిగింది. దీనికంటే ఎక్కువ పరమాణు కనీసం హీలియం కు కూడా ఇది వివరించలేకపోయింది. ఇది ఒక లోపమైనది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ హైడ్రోజన్ పరమాణు నమూనా ఏ విధంగా ఉంటుందో మనము దాని యొక్క పరిమితులు ఏ విధంగా ఉంటున్నాయి, ఓకేనా, మరి ఆ స్థిర కక్షలో ఏ విధంగా తిరుగుతున్నాయి అనేది మొత్తం మనము మరి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా పరమాణుల నమూనాల్లో ఎంతమంది చెప్పారు? మరి మనకు ఎవరెవరు శాస్త్రంతో ఫస్ట్ గా చెప్పారు? JJ థామ్సన్ చెప్పిండు. తర్వాత ఆయన చెప్పిండు ఏంటి? ఆ హైడ్రోజన్ ఆయన పరమాణు వర్ణపటాన్ని వివరించలేకపోయిండు. దాన్ని ఆధారంగా చేసుకొని ఎవరు? రూదర్ఫర్డ్ వచ్చిండు. ఈయన గ్రామండలం ఏమని చెప్పిండు? ఆల్ఫా కణ పరిక్షేపం ద్వారా కేంద్రకం ఇట్లా మధ్యలో ఉంటుందని చెప్పిండు. ఇదంతా చెప్పిన తర్వాత మరి ఈయన ఎలక్ట్రాన్ల యొక్క పరమాణు స్థిరత్వాన్ని వివరించలేకపోయాడు. ఆ స్థిరత్వం గురించి ఈయన ఏం చెప్పిండు? ఎలక్ట్రాన్లు స్థిర కక్షలో తిరుగుతాయి, కక్షలో తిరిగినప్పుడు ఇవి శక్తిని కోల్పోవని చెప్పి ఇవి ఏం చెప్పిండు? కేంద్రకం ఎలక్ట్రాన్లు స్థిర కక్షలో తిరుగుతాయని చెప్పడం. గ్రామండలం అని కాదు, ఒక స్థిర కక్షలో తిరుగుతాయి. వీటిని కక్ష స్థాయిలు అంటారు. ఇలా స్థిర కక్షలో తిరిగినప్పుడు ఎలక్ట్రాన్లు ఒక పై నుండి కింది దుంకుతాయి, కింది నుంచి పైకి దుంకుతాయి, అప్పుడు శక్తిని కోల్పోతాయి, శక్తిని గ్రహించడం జరుగుతుంది అనేది కూడా చెప్పిండు. దేన్ని ఉపయోగించి చెప్పిండు? హైడ్రోజన్ పరమాణు నమూనాను, పరమాణు వర్ణపటాన్ని వివరించండి. మరి ఓన్లీ ఈయన హైడ్రోజన్ కే వివరించిండు. దీనికంటే కొంచెం ఎక్కువైనటువంటి కనీసం హీలియం వంటి వాటికి కూడా ఇది ఈ నీల్స్ బోర్ పరమాణు నమూనా అనేది వివరించలేకపోయింది. ఇది ఒక లోపం. ఈ యొక్క బోర్ సిద్ధాంతం యొక్క లోపంగా కూడా తీసుకోవచ్చు. మరి ఈ హైడ్రోజన్ పరమాణు వర్ణపటం ఏ విధంగా వివరించిందో మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకే.